పెద్దలు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారము. ఈరోజు భారతీయ జనతా పార్టీ కడప జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి గారు ప్రొద్దుటూరు అసెంబ్లీకి సంబంధించి ఇవాళ సమీక్షా సమావేశం జరుగుతోంది. ఇక్కడ ముఖ్యంగా రెండు విషయాలకు సంబంధించి, ఒకటి బడ్జెట్. రీసెంట్ గా మనకు బడ్జెట్ అనేది ఒకటి తయారు చేశారు, దానికి సంబంధించింది. రెండవది మున్సిపల్ ఎలక్షన్స్ కు సంబంధించి విషయాలు మాట్లాడడానికి ప్రొద్దుటూరుకు సంబంధించిన కార్యకర్తలతో మాట్లాడడానికి వచ్చారు. ఇవాళ బడ్జెట్ విషయానికి వస్తే, నరేంద్ర మోడీ గారు చాలా క్లారిటీగా 2047వ సంవత్సరం కల్లా భారతదేశము అద్భుతంగా తీర్చాలి అన్న ఒక డైరెక్షన్ లో ఆయన తయారు చేశారు బడ్జెట్ మొత్తం అంతా కూడా. ఎవరిని మొప్పించడానికి కాదు, అంకెలన్నీ గారడీ కాదు, అద్భుతంగా పైనుంచి కింది వరకు కూడా ఎక్కడా కూడా దొల్లకుండా చాలా చక్కగా తయారు చేశారు. దానికి ప్రతి ఒక్కరం కూడా హర్షం వ్యక్తం చేయాలి. రెండోది, మున్సిపల్ ఎలక్షన్లు రాబోయే నెలలోనో 2 నెలల్లోనో వస్తున్నాయి. మున్సిపల్ ఎలక్షన్లలో ప్రొద్దుటూరుకు సంబంధించి ఒక విభిన్నమైన పరిస్థితి. అదేంటంటే, నాయకులతో కొట్లాట కాదు, డబ్బుతో కొట్లాట. ఎందుకు? మా పెద్ద ఆయన ఎమ్మెల్యే వర్ధన్ గారు డబ్బుల జోలికి వెళ్ళరు, ఆయన చాలా నిజాయితీ పరులు. కానీ అటుపక్క ఉండే వాళ్ళందరూ కూడా డబ్బులు బాగా ఉండేవాళ్ళు, వాళ్ళతో పోరాడాలి. కాబట్టి ఎంతో మనం కూడా చాలా కష్టపడి పనిచేయాలి. 2 నెలల ఒక నెల టైం ఉంది మనకందరికి కూడా. భారతీయ జనతా పార్టీ కూడా టీడీపీతో కలిసి ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. అద్భుతమైన 40 వార్డులు ఉంటే 40 వార్డులు మొత్తం పూర్తిగా భారతీయ జనతా పార్టీ, జనసేన మరియు టీడీపీ కలిపి మేమందరం కూడా విజయం సాధిస్తామని చెప్పి నమ్మకంతో ఉన్నాము. మూడో విషయము, ఇది కాంట్రవర్సీ చేయదలుచుకోలేదు. అయితే మొన్న కొంతమంది పెద్దలు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ప్రసాదం పంచారు. అందరూ కూడా మాకు బాధ అవుతా ఉంది. నెయ్యి కల్తీ చేశారు అన్న విషయము సిబిఐ ఛార్జ్ షీట్ లో క్లారిటీగా రాసి ఉంది. అయితే దాంట్లో ఫారిన్ ఎలిమెంట్స్ లేవు, అక్కడ కొవ్వు లేదు, కనపరావట్లేదు, చాలా తక్కువ పర్సంటేజ్ లో కనపడుతుంది. కాబట్టి అది నిర్ధారణ చేయలేకపోతున్నామనే విషయాన్ని ఇంకా కరెక్ట్ గా వాళ్ళు నిర్ధారించలేదు ఇంకా. అయితే దీన్ని ఎక్కడ కూడా రాజకీయం చేయదలుచుకోలేదు. కోట్ల మంది శ్రీవారి భక్తులను అవమానం చేసిన తర్వాత కూడా మళ్ళీ గుడికి వెళ్ళి ప్రసాదాలు పంచడం అనేది చాలా అన్యాయం. అది సిబిఐ ఛార్జ్ షీట్ లో ఖచ్చితంగా రాసి ఉంది. కల్తీ నెయ్యి, ఫారిన్ వెజిటబుల్ ఫ్యాట్స్ తో అసలు కొద్దిగా కూడా పాల శాతం లేకుండానే నెయ్యి ఇచ్చి ప్రసాదంగా ఇచ్చారని చెప్పి నిర్ధారణ జరిగింది. హైకోర్టులో ఛార్జ్ షీట్ దాఖలైంది. కాబట్టి వాటి మీద వైసీపీ వాళ్ళు ఎవరూ కూడా మాట్లాడుకుంటే బాగుంటుందని భారతీయ జనతా పార్టీ కడప జిల్లా తరపున మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం. ధన్యవాదాలు.